హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి 200 feet రోడ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 200 feet రోడ్ అనేది మనకి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది అండ్ TCS ఆదిబట్ల కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుంచి మనం ఎగ్జాక్ట్ ఒక 100 meters ముందుకు వెళ్ళినట్లయితే హౌస్ దగ్గరికి చేరుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్కి సంబంధించిన లేఅవుట్ యొక్క కమాండ్ చూపించుకొని హౌస్ దగ్గరికి వెళ్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఉన్నటువంటి 200 feet రోడ్ నుంచి వెంచర్ యొక్క కమాండ్ దగ్గరికి రావడం జరిగిందండి. LR ఎన్క్లేవ్ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఏదైతే చూపిస్తున్నటువంటి రోడ్ ఉందో ఇది నాదర్ కనెక్ట్ అవుతున్నటువంటి రోడ్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది గుర్రంగూడకి కనెక్ట్ అవుతుందండి. ఎక్సలెంట్ లొకేషన్లో ఈ వెంచర్ అనేది డెవలప్ చేశారు అండ్ ఎక్సలెంట్గా డెవలప్ చేసిన వెంచర్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ హౌస్ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పుడు హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. LR ఎన్క్లేవ్ లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 40 feet రోడ్ కి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మన హౌస్ దగ్గరికి రావడం జరిగింది అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా మనకి డైమెన్షన్ తీసుకొని మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ప్రొవైడ్ చేస్తారు అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. సో పెద్ద సైజ్ కార్లు అంటే ఒక ఇన్నోవా కార్ లాంటివి 2 కార్లు పార్కింగ్ చేసుకొని ఒక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజుగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ ఏరియా చూపిస్తున్నామండి. బోర్ వచ్చేసి మనకి సైడ్కి వేయడం జరిగింది. కంప్లీట్ గా ఈస్ట్ వైపు రావడం జరిగింది అండ్ ఇది వచ్చేసి సైడ్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్కి సంబంధించిన స్టంప్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK కవర్ చేస్తున్నాను. 1 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అంతా మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తో చేయించారు అండ్ టేక్ వుడ్ తో చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. 1 BHKకి సంబంధించిన హాల్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే స్పేసెస్ గా రావడం జరిగింది. 1 BHKకి సరిపడే విధంగా మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్ట్ చేశారు కిచెన్ అన్నది. ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ చూపిస్తున్నాం, ప్లాట్ఫామ్ చూపిస్తున్నాం, విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ లో వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ పూజా రూమ్ లో మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను 1 BHKకి సంబంధించిన బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి లో రూప్ ఇవ్వడం జరిగిందండి. లో రూప్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. 1 BHK కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి 2 BHK కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అంటే మనకి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియాలో కంప్లీట్ గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ అన్న మనకి వెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. UPVC సీలింగ్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. టైల్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్లో చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్స్ తోటి మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వేశారు
అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా కవర్ చేస్తున్నాము. టీవీ యూనిట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ అండి. వాష్ బేసిన్ పాయింట్లో ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్లో చూసుకుంటే వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ డోర్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న లో రూప్ కవర్ చేస్తున్నామండి. లో రూప్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి లో రూప్ కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న లో రూప్ కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఒకటి ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఒకటి మనకి ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇటువైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. సో వాస్తు ప్రకారంగా మనకి నార్త్ అండ్ ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైకి వెళ్ళేసి ఏరియా అంతా కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంతా జూమ్ చేసి చూపిస్తున్నాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అండ్ బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంవిఎస్ఆర్ కాలేజ్కి ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి టీసీఎస్ ఆదిబట్లకి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రోకి ఇది కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది 1,28,00,000 చెప్తున్నారు. 1.28 CR చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.